నేను పనిచేసిన సినిమాకి తమిళ నుంచి ఒక ఎడిటర్ వచ్చాడు. ఆయన చాలా పాపులర్, చాలా సక్సెస్ఫుల్ సినిమాలు చేసాడు. బట్ ఆయన కథ అర్థం కాకుండా మొత్తం స్క్రీన్ ప్లే ఆర్డర్ మార్చేయమన్నాడు ఆయన. అంటే సెకండ్ హాఫ్లో సీన్స్ తెచ్చుకో, ఫస్ట్ హాఫ్లో పెట్టమని, ఫస్ట్ హాఫ్లో సెకండ్ హాఫ్లో మార్చమని అలా చెప్పారు ఆయన. అది జనరల్గా నేను అంటున్నాను కదండి. అవునండి. ఇప్పుడు తమిళ కెమెరామెన్లు ఉన్నారు, వాళ్ళు నేను తప్పనట్లా. అదే అండి. ఇప్పుడు తెలుగు కెమెరామెన్ అయితే డైలాగ్ తెలుసు, డైలాగ్ ఎక్కడ ఫీల్ ఉండాలి, ఎక్కడ ట్రాలీ వెళ్ళాలి, ఎక్కడ జూమ్ వెళ్ళాలి, ఎక్కడ ఆగాలని తెలుస్తుంది. అతనికి భాష తెలియకంట, అతనికి ఎక్కడ వెళ్ళాలి ఏం తెలియకంట నువ్వు ఊరికి నువ్వు కెమెరా ఈ లైటింగ్ మటుకు చెయ్యి అంటే, ఎడిటింగ్ కూడా అంతే అండి. ఎడిటర్ అన్న అతను ఫస్ట్ వర్షన్ అతను కట్ చేయాలి, అసిస్టెంట్లు గీకంట తీసిన మెటీరియల్ని నువ్వు వాటి కట్ చేయి, అతన్నే నేను ఎడిటర్ అని నేను ఫీల్ అవుతా. ఇలాగ లాంగ్వేజ్ తెలియకంటే ఇప్పుడు మన కర్మ ఏంటంటే, ఇప్పుడు అవార్డులు ఇస్తారు. నాకు అసమీస్ సినిమా నేను చేశానండి, నాకు అవార్డు వచ్చింది, నేను దానికి ఎలిజిబిలిటీయా? నాకు ఎడిటర్కి బెస్ట్ ఎడిటర్గా నాకు అసామీస్ సినిమాకి అవార్డు వచ్చింది అనుకోండి, దానికి నేను ఎలిజిబిలిటీ కాదు, ఎందుకంటే ఆ భాషే తెలీదు. భాష తెలియకుండా నేను ఎడిట్ చేసిన దానికి నువ్వు అవార్డు ఇస్తే ఏంటిది? అవి ఇంకా జరుగుతున్నాయండి. ఇంకా దానికి అందరం మనం అన్నాం అనుకోండి, మనం ఏదో ఇంకొకరి పైన పడి ఏడ్చినట్టు అనిపిస్తుంది. కానీ అంటే ఇంకొకరి మీద పడి ఆడడం కాదు సార్, మీలాంటి సీనియర్ టెక్నీషియన్స్ ఏం జరుగుతుందో తెలియకపోతే కొత్త వాళ్ళకి తెలియదు కదా. అంటే ఎవరు వింటారండి? ఇప్పుడు మనకి నేషనల్ లోకల్ అవార్డ్స్ ఉన్నాయండి, నంది అవార్డులు. నాకు ఆల్రెడీ 5 సార్లు వచ్చింది కాబట్టి నేను పెద్ద పట్టించుకోవట్లే. నేను అన్న ఎవడో అండు, అయ్యో ఇతనికి అవార్డు వచ్చింది కాబట్టి రాలేదు కాబట్టి మాట్లాడుతున్నాడు అండు. ఏం చేస్తున్నారు? స్క్రీన్ ప్లేకి ఇంటర్లింక్ ఎడిటింగ్, ఆర్ట్కి ఇంటర్లింక్ ఫోటోగ్రఫీ. ఎందుకంటే ఒక ఆర్ట్లో విజువల్గా మీరు ఈ రూమ్లో లైటింగ్ చేయాలంటే సెట్ ప్రాపర్టీస్ అవన్నీ ఉంటేనే మీకు ఆ లుక్ వస్తుంది. ఇలాగా దీనికి లింక్, దీనికి ఈ డిపార్ట్మెంట్ హెల్ప్ అవుతుందని ఏ సినిమాకి అవార్డులు ఇస్తున్నారండి? ఇయ్యరు. ఎందుకు ఇస్తారో తెలియదు కొన్ని సినిమాలకు అవార్డులు. ఇప్పుడు సినిమాలో రిలీజ్ అయిన తర్వాత ఫ్లాప్ అయిన సినిమాలని థియేటర్లో మేము వెళ్ళి మళ్ళీ ట్రిమ్ చేసిన సినిమాలు ఉన్నాయి. అలాంటి సినిమాలకు కూడా అవార్డులు ఇచ్చారు. జనం రిజెక్ట్ చేసి, మనం రిజెక్ట్ చేసి, మేము తీసి ఫెయిల్ అయ్యి రిజెక్ట్ చేసిన సినిమాలకి థియేటర్లో ట్రిమ్మింగ్ చేసిన సినిమాలకు అవార్డులు ఇస్తున్నారంటే దానికి ఏంటి అర్థం? అంటే జ్యూరీ మెంబర్స్ టేస్ట్ వేరే ఉండొచ్చు కదా సార్. జ్యూరీ మెంబర్స్ ఎవరండి? జ్యూరీ మెంబర్స్ అనేది ఇది హర్టింగ్గా ఉండొచ్చు, చాలామంది హర్టింగ్గా ఉండొచ్చు. 2 సినిమాలు చేసిన వాళ్ళు, 3 సినిమాలు చేసిన వాళ్ళు జ్యూరీ మెంబర్స్ ఎలాగవుతారండి? కనీసం ఒక 20 సినిమాలు చేసుండు, ఒక 30 సినిమాలు చేసుండు, నువ్వు జడ్జ్ చేయొచ్చు సినిమాని. ఇవి అన్నావు అనుకోండి, మేము కాంట్రవర్సీ అవుద్ది అంతే, నెక్స్ట్ మాకు అవార్డు అంతే కదా. అక్కర్లేదు మాకు. నేను చెప్తున్నా, ఆల్రెడీ 5 సార్లు వచ్చే కానీ మేము లెక్క కూడా లేదు చెప్తున్నానండి. సరే, నంది లేక మన నేషనల్ అవార్డ్స్ పక్కన పెట్టండి, చాలా ప్రైవేట్ చాలా పాపులర్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, వాళ్ళు ఇచ్చే అవార్డులో ఎయిర్టెల్ న్యాయాలు జరుగుతున్నాయి అస్సలు? దేనికి లేదు, ఏ డిపార్ట్మెంట్కి లేదండి. ఫిలింఫేర్ అవార్డు, ఇప్పుడు ఆస్కర్ అవార్డు మనకి ఫిలింఫేర్ అవార్డులు ఆడదని అంటారు ఇక్కడ, చెప్పుకుంటారు. దాంట్లో ఓన్లీ హీరో, హీరోయిన్, బెస్ట్ కమెడియను, బెస్ట్ విలను, కెమెరామ్యాన్కి మహా అయితే, లేకపోతే మ్యూజిక్ డైరెక్టర్కి ఇస్తారు తప్పితే మిగతా టెక్నీషియన్కి ఎవరికైనా ఇచ్చారా చెప్పమనండి? 14 క్రాఫ్ట్స్, మెయిన్ క్రాఫ్ట్స్. ఆ 14 క్రాఫ్ట్స్ మిగతా క్రాఫ్ట్స్ ఎందుకు ఇవ్వట్లేదు నువ్వు అవార్డు? ఎందుకు ఆల్కే ఇస్తున్నావు? మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఒక పాట పాడతాడు, లేకపోతే అతనికి క్రేజ్ ఉందని ఇస్తున్నారు. అలాగండి అవార్డ్స్ అనేది, ఇంకా నాకు తెలిసి అవార్డు నా లెక్కలో అవార్డ్స్ అనేది థ్రాష్. గట్టి హార్డ్ మాట ఇది, నా పర్సనల్ ఫీల్ ఇది.